అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ తో పాటు మరో బ్యాడ్ న్యూస్ కూడా అందించబోతున్నా. ఇప్పటి వరకు నాగార్జున గారు తన కెరియర్ లో 99 సినిమాలు పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు తన 100వ సినిమా చేయడానికైతే కింగ్ నాగార్జున సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 100 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి బాలకృష్ణ గారు తన 100వ సినిమాను చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. అలాంటి ప్రత్యేకమైన కథతో ఇద్దరు హీరోలు కూడా సూపర్ డూపర్ హిట్ అందుకోవడం అయితే జరిగింది. అయితే ఈసారి అలాంటి ప్లాన్ తోనే కింగ్ నాగార్జున గారు కూడా తన 100వ సినిమాకైతే సంసిద్ధమవుతున్నారు. ఎప్పటి నుంచో అక్కినేని ఫ్యాన్స్ అయితే 100వ సినిమా కోసం అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో కింగ్ నాగార్జున గారు మాత్రం ఇప్పటి వరకు 100వ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. 100వ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్స్ అయితే కనిపించడం లేదు. కానీ నాగార్జున గారు మాత్రం వరుసగా 2 మల్టీ స్టారర్స్ లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే నాగార్జున గారు 100వ సినిమా కూడా మరో మల్టీ స్టారర్ అట. కింగ్ నాగార్జున గారు 100వ సినిమాను మల్టీ స్టారర్ గా చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అలాగే ఆ మల్టీ స్టారర్ లో ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వివరాలు అయితే తెలుసుకుందాం. నాగార్జున గారి 100వ సినిమా ఏంటనే ప్రశ్నకైతే ఎప్పుడో సమాధానం కూడా చెప్పేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది అని కూడా అంటారా? అయితే ఇప్పుడు నాగార్జున గారు నటిస్తున్న కుబేరా నంబర్ ఎంత అనేది ప్రశ్నగా మారింది. ఈ సినిమా నంబర్ సంగతి అయితే ఎటూ తేలడం లేదనుకుంటే మరో సినిమా ఇప్పుడే ఓకే అయింది. దీంతో ఈ సినిమా నంబర్ ఎంత అనేది చర్చగా మారింది. అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం అయితే నాగార్జున గారి 100వ సినిమా కూడా మల్టీ స్టారర్ అట. అవును, కుబేరా సినిమా తర్వాత నాగార్జున గారు చేస్తున్న సినిమా కూడా మల్టీ స్టారరే అని కూడా అంటున్నారు. తమిళ డైరెక్టర్ నవీన్ రూపొందించనున్న సినిమానైతే స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా పఠాన్ తరహాలో విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని అయితే నాగార్జున గారి కోసం తమిళ డైరెక్టర్ నవీన్ అయితే సిద్ధం చేసినట్టు సమాచారం కూడా వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా గురించి నాగార్జున గారు ఇప్పటికే ఓసారి మాట్లాడడం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అయితే సినిమా ఒక భారీ మల్టీ స్టార్ అని కూడా అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు మరో యువ హీరో కూడా ఉంటారని కూడా అంతా అంటున్నారు. దీనికోసం తమిళ్, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన హీరోల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారని మరో టాక్ కూడా వచ్చేసింది. జూలై నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందనే సమాచారం కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమా నంబర్ ఎంత, మరి నాగార్జున గారు గతంలో చెప్పిన 100వ సినిమా ఏమైందనే ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు 100వ సినిమాలో అఖిల్ కూడా నటిస్తున్నారని గతంలో అయితే చెప్పారు. దీంతో తండ్రి కొడుకుల్ని ఒకే ఫ్రేమ్ లో చూద్దామనుకునే కోరిక అయితే అభిమానులకు ఉండడమే దానికి గల కారణం. ఇప్పటికే నాగ చైతన్య, నాగార్జున గారు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అందరినీ అలరించారు. తమిళ డైరెక్టర్ నవీన్ నాగార్జున గారి 100వ సినిమాలో అఖిల్ ని తీసుకుంటారా లేక మరో హీరోని చూస్ చేసుకుంటాడనేది మాత్రం తెలియాల్సి ఉంది.